చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనముని మనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. దేవుని సహాయం కొరకు స్తుతులు చెల్లిద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహిమల రాజా మహోన్నతుడా, నీ అపారమైన ప్రేమకు మా వందనాలు స్తోత్రాలైనా. ఈ మధ్యాహ్న సమయంలో సంగముగా సవాసముగా మీ సన్నిధిలో చేరి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించే భాగ్యమిచ్చావు. మీకు వందనములు స్తోత్రములైనా. కొంత సమయము మీ వాక్యమును మేము నేర్చుకున్నట్టుగా నీవు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి చదవబడిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్య భాగంలోని ఆధ్యాత్మిక మర్మాలను మీరు మాకు బయలుపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, నిలబడిన మీ దీనదాసుడిని మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధాత్మ శక్తితోనూ బలంతోనూ నడిపించి ఎవరికి ఏ మాటలు అవసరమై ఉన్నాయో పాపికి రక్షణ, విశ్వాసికి ఆత్మీయ మేలు కలుగులాగన నీవే మాట్లాడి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుకున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ మరి ఈ వాక్యము వారికి తెలియజేశాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అంటే మనకి దుఃఖము ఉంటుంది, 2 రకాల దుఃఖము. మరి మన దుఃఖము ఏ విషయంలో ఉన్నదో, మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం ఉన్నది, అది మరణమును కలుగు చేస్తూ ఉన్నది. ఈనాడు మనం చూసినట్లయితే చాలా విషయాల్లో మనము దుఃఖపడుతూ ఉంటాం. ఎన్నో మన ఆలోచనలు దేవునికి విరోధముగా ఉంటాయి కాబట్టి మన ఆలోచనలు జరగలేదనో, లేకపోతే మనం కోరుకున్నది మనకి దక్కలేదనో ఎన్నో విషయాల్లో మనము దుఃఖపడుతూ ఉంటాం. కానీ అది లోక సంబంధమైనది. సర్వశక్తి గల దేవుడు మనల్ని యథార్థవంతులుగా నిర్మించాడు. ప్రసంగి గ్రంథము 7:29లో మనం వాక్యం చూస్తాం. అయితే మనము వివిధ తంత్రములు కల్పించుకొని ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోక ఆశలను, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించి మనం ఎంతో నష్టము కొని తెచ్చుకునే వారిగా ఉన్నాం. అయితే నష్టం ఉన్నదని తెలిసి కూడా దాని నుంచి మనము విడుదల పొందలేకపోతున్నాం. అయితే దేవాది దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తూ ఉన్నది. దైవ చిత్తానుమైన దుఃఖము ఏంటంటే దేవాది దేవుడిచ్చిన వాక్యము, ధర్మశాస్త్రమును మనము తెలుసుకోగలిగితే, సత్యమును మనం తెలుసుకోగలిగితే మన జీవితము ప్రభువుకి ఎంత విరోధముగా ఉంటుందో, లేకపోతే ప్రభువుకి అంగీకార యోగ్యము లేకుండా మన జీవితం ఉంటుందో మనకి అప్పుడే చిత్తము మారు మనసు వచ్చేస్తూ ఉన్నది, దుఃఖము వచ్చేస్తుంది. మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యమును పొందినప్పటికీ వారు ఇంకా ఈ లోక సంబంధమైన దుఃఖమును వారు కలిగి ఉన్నారు. అరణ్యములో ఆయన
ఐగుప్త దేశంలో నుంచి వారిని ఆయన బాహుబలంతో 10 తీర్పులు ఆ ఐగుప్త దేశం మీద ప్రకటించి వారిని ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని ఆరిన నేలను నడిపించి ఆ అరణ్యములో వారిని ఆకాశము నుంచి మన్నాను బండు సందులో నుంచి మంచినీరును రప్పించి వారిని పోషించినప్పటికీ ఆయన రాత్రి అగ్నిస్తంభము పగలు మేఘస్తంభముగా వారిని నడిపించినప్పటికీ ఇంకా ఈ లోక సంబంధమైన వాటి కొరకు వారు దుఃఖపడుతూ వారి ఆహారం కొరకు వారిని దేవుణ్ణి అలాగే వారు దేవుని సేవకులను కూడా వారు శోధించారు. మనం వాక్యం అవన్నీ చూస్తాం నిర్గమకాండములు. అయితే వారు దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా, ఆయన కృప ద్వారా కదా మనము అన్ని సంవత్సరాలు 430 సంవత్సరాలు ఐగుప్త బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మనం మొరవినాడు, మన నిట్టూర్పు విడిచారు మనల్ని. ఆయన ఈ వాగ్దాన భూమి అయిన కనాను దేశానికి నడిపిస్తాను కదా, ఇంత ప్రణాళిక ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడని కనీసము కృతజ్ఞత లేకుండా ఎంతసేపటికి వాడి ఆహారము కావాలి, మంచినీరు కావాలి, ఈ అరణ్యంలో మాకు ఆహారం ఎవరు పెట్టగలరు, అలాగే ఐగుప్తులో మేము మా కుండల దగ్గర కూర్చొని మేము చిన్న ఉల్లిపాయలు దోసకాయలు అలాగే కీరకాయలు ఇవన్నీ వాటిని గురించి ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు తన బాహుబలముతో ఎర్ర సముద్రమును పాయల చేయటం ఎవరైనా సాధ్యమా? అది యెహోవా దేవుడికని వాళ్ళు ఆలోచన పెట్టలేకపోయారు. అందుకే మనం కీర్తన 106లో మనం చూస్తాం అవన్నీ దేవుని మీద మోషే మీద వారు తిరుగుబాటు చేసినట్టుగా అనేక మంది అరణ్యములో నశించినట్లుగా మనం చూస్తాం. అయితే మన అంశము అది కాదు కాబట్టి కొంత వివరణ ఇచ్చాను. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసులముగా మన పాత జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ఏమాత్రము సంతోషం ఉండదు. ఎందుకంటే మనము దేవునికి అవిధేయమైన పనులు చేశాము. దేవుడైతే ఏదైతే చెప్పాడో అది చేయకుండా దేవునికి విరోధమైన పాపం మనం చేశాము. ఇప్పుడు మనం గత జీవితం పరిశీలించినట్లయితే మనము దాని గురించి సిగ్గుపడతాము. అది మనము రోమాపత్రికలో చూస్తాం. అంటే మన జీవితము ఏది ప్రభుకి ఇష్టముగా ఉన్నదో, అయితే ఎప్పుడైతే మనలో మారు మనసు వస్తుందో, అరే నేను ఇలా జీవిస్తున్నాను, ఇలా జీవించకూడదు కదా, దేవుని వాక్యము ఇలా ఉంది కదా, నేను దేవునికి విరోధముగా పాపం చేశాను కదా అని ఎప్పుడైతే నీలో దుఃఖం వస్తుందో అప్పుడు నీకు మారు మనసు వస్తూ ఉన్నది. మారు మనసు వస్తే అది రక్షణార్థంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభువు నువ్వు తెలుసుకుంటావు, ఆయన వాక్యం ఏం చెబుతుందో నువ్వు వింటావు, నువ్వు వినగలిగే చెవిని గ్రహించగలిగే మనస్సు దేవుడు ఇస్తాడు. అప్పుడు దేవుని ఎదుట నువ్వు సాగిలపడతావు, నువ్వు ఆయన రక్తంతో కడగబడి ప్రభువు బిడ్డగా నువ్వు మార్చబడతావు. అలాగా కాకుండా నువ్వు దైవ చిత్తానుసారమైన రక్షణార్థం మారు మనసు కలగకుండా ఈ లోకంలో ఉన్నదంటు గురించి నా కుటుంబము బాగుపడలేదు, అందరూ బాగుపడుతున్నారు, లేకపోతే నాకు మంచి ఐశ్వర్యము లేదు, లేకపోతే జ్ఞానము లేదు, లేకపోతే కుమారులు కుమార్తెలు ఇంకా లోక సంబంధమైన ఆశీర్వాదం పొందలేదనే ఈ చిత్తము ఈ దుఃఖములో ఉంటే అది మరణానికి దారితీస్తుంది. వాటి వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ అవి దేవుడు ఏవి అవసరమైనయో అవి మనకు ఇస్తాడు. కాబట్టి దాని గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. అయితే మన దుఃఖము ఎలాగా ఉండాలంటే, దేవాతి దేవుడైన దేవుడు మనల్ని సృష్టించి మనకి ఇంత ఐశ్వర్యము కలుగు చేస్తే, ఆకాశము ఆయనది, భూమి ఆయనది, ఆకాశము నుంచి ఆయన వర్షం కురిపించి మనకు ఆహారం అందిస్తూ ఉన్నాడు, ఋతువుల ప్రకారము ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఈ సృష్టమంతా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే ఒక్క మానవుడే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నాడు. పాపం వలన మరణం వచ్చి ఉన్నది. కానీ ఆ మరణమును కూడా తీసివేయటానికి ఆ దేవుడు తన మహిమను ప్రభావమును తగ్గించుకొని లోకమునకు వచ్చి అన్యాయమైన తీర్పు తీర్చబడి సిలువ మరణమునకు అప్పగించుకొని మనకు రక్షణ కలుగు చేశాడు. ఈ విషయమును మనము ఆలోచింపాలి. మనకి రక్షణ ఊరికే రాలేదు కదా, దాని కొరకు మనమేం క్రయం చెల్లించలేదు కదా, ప్రభువే కదా దానికి క్రయం చెల్లించి. అందుకే ఆయన
ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవునితో సమానుడుగా ఉండుట భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ ఆయన మనుష్యుల రూపముగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. ఎందుకంటే నిన్ను నన్ను అలాగా ప్రేమించాడు. ఎందుకు? ప్రేమ. ఆయన ప్రేమామయుడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనము కొంతమంది వ్యక్తుల్ని మనం చూద్దాం. ఈ దైవ చిత్తానుసారమైన రక్షణ ఎవరు పొందారో, అలాగే లోక సంబంధమైన మరణమును ఎవరికి కలుగు చేసిందో మనము వాక్యంలో నుంచి ఒక 2-3 మనము సమయం ఉన్న కొలది మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో మనం 27వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము ఇస్కరియోతు యోధా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. 27వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు ఆయన్ను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యొద్దను పెద్దల యొద్దను మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారబోసి పోయి ఉరిపెట్టుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల పరిచయలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని సమరయ, గలిలయ, యోదయ ప్రాంతంలో ఆయన పరిచర్య చేశాడు. ఇవన్నీ మనము సువార్తల్లో మనం చూడొచ్చు. అయితే ఆయన శిష్యుల్లో ఇస్కరియోత ఉన్నాడు. ఇస్కరియోత ప్రధాన ట్రెజరీగా, అంటే డబ్బు సంచి దాచిపెట్టేవాడుగా, వారికి అవసరమైన పరిచర్యకు ఆ శిష్యులకు ప్రభువుకి ఏం అవసరం కావాలో అవన్నీ సమకూర్చేవాడుగా, లెక్క చూసేవాడుగా మనం చూస్తాము. బాగా చదువుకున్నవాడు, అలాగే ప్రభువు దగ్గరవాడు, అంటే యోధా గోత్రానికి సంబంధించిన వాడు. అయితే ఈ యోధా ఆయనకి ఎంతసేపటికి ధనాపేక్ష పరుడుగా ఉన్నాడు. మనము చూసినట్లయితే అప్పుడు ఆయన్ను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడ్డాడు. ఈ యోధా ప్రభువుని 30 వెండి నాణేలకి అమ్మివేశాడు. ఎందుకు అలాగా చేశాడంటే యేసు ప్రభువుతో కలిసి జీవించాడు, కలిసి భోజనం చేశాడు, కలిసి ఉన్నాడు 3.5 సంవత్సరము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రాలా. ఏదో ప్రభువు నమ్మితే ఆ వెండి నాణ్యాలో, లేకపోతే ఏదో నన్ను రాజుగా చేస్తారు, నేను ఇంకా ఆధిక్యము పొందుతానని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం పొందకూడదు. కానీ దేవాతి దేవుడు మనతో జీవిస్తున్నాడు, ఆయనతో నేను ప్రధానంగా ఉన్నాను, ఆయన శిష్యుడిగా నేనున్నాను, ఆయన ఇంత అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన దానికి నేను ప్రధాన సాక్షిగా ఉన్నానని ఆలోచన లేకుండా 30 వెండి నాణ్యాలకు ప్రభువు నమ్మిన దౌర్భాగ్యుడు. ఎంత ఆధిక్యము పోగొట్టుకున్నాడు యోధా. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచితే యోధా అక్కడున్నాడు, చూశాడు. అలాగే ఆయన అనేక మంది వ్యాధిగ్రస్తులను, అనేక మంది చాంద్ర రోగముల వారిని, అలాగే అపవిత్రాత్మల్ని ఆయన బాగు చేస్తే ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఆ పరిసరలో ఆయన ఉన్నాడు. ఆయన సముద్రం మీద నడిస్తే ఆయన ఉన్నాడు, చూశాడు. అలాంటి ప్రభువుని అమ్మాడు అంటే ప్రభువుని ఇంకా తెలుసుకోలేకపోయాడు. దైవచిత్తానుసారమైన దుఃఖము రాలా. ఎందుకంటే ఈ ప్రభువు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, ఈ లోక సంబంధమైన రాజ్యంలో నేను ప్రధానిగా ఉంటాను, లేకపోతే నాకు ఆధిక్యం ఉంటుందని ఈ శాస్త్రులు పరిశీలిలాగా వారు అతిశయపడుతూ ఈ లోక సంబంధమైన రాజ్యము కొరకు, మతం కొరకు వారు ఆశపడ్డారు. కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది సత్యమును వారు తెలుసుకోకుండా ఈ అసూయ చేత క్రీస్తును సిలువ వేశారు.
మనము కూడా అంతే, వాక్యము ద్వారా హెచ్చరింపబడి వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యము ద్వారా పట్టబడిన మనము కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి దుఃఖపెట్టేవారేముగా ఉంటాం. ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాటులో మనకి శ్రమలు కలగవచ్చు. అయినంత మాత్రాన మనము నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆయన అనుమతి లేకుండా మనకి ఏ శ్రమ రాదు. అందుకే యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అలాగే నీ విశ్వాసము నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. మనం నిరీక్షణ కలిగి భక్తితో మనం జీవించినప్పుడు ప్రభు కృపలో మనం వర్ధిల్లుతాం. కానీ ఈ ఇస్కరియోతు యూద సత్యమును మరిచి దేవుణ్ణి అమ్మివేసి తర్వాత ఆయనకి శిక్ష వింపబడగా వచ్చి పశ్చాత్తాపడి ఆ ప్రధానులతో అధికారులతో, నేను నిరపరాధి రక్తమును మీకు అప్పగించాను, నన్ను క్షమించండి, మీ నాణ్యములు మీరు తీసుకోండి అని వారితో అన్నాడు. అప్పుడు వారు, మాకేం పని, నువ్వే చేసుకుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమంటే ప్రభు క్షమించేవాడేమో మనకు తెలియదు, కానీ వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఎంత దౌర్భాగ్య స్థితి. అందుకే మనము పేతురు పత్రికలో ఒకసారి పరలోక సంబంధమైన వరమును చూసి తప్పిపోయిన వాడిని నూతన పరచుట అసాధ్యమని పేతురు పత్రిక మరుస్తాం. పరలోక సంబంధమైన వరమును రుచి చూశాడు, ప్రభుతో 3.5 సంవత్సరం జీవించాడు. అంత గొప్ప భాగ్యమును కోల్పోయి నరకపాత్రుడుగా నరకములో అగ్ని గంధములతో కాల్చివేయబడుతున్నాడు మీద. ఎంత నిరాశ జీవితము, ఎంత లోక సంబంధమైన జీవితాన్ని జీవించాడు. ప్రభుతో ఉండి, ప్రభుతో గడిపి, ప్రభు శక్తిని, బలమును, ఆయన మహిమను, ప్రభావమును ప్రత్యక్షంగా చూసి కూడా దేవుని మహిమాస్వరూపి ఉన్న క్రీస్తును మహింపపరచలేకపోయాడు. అలాగా నిరపరాధిని రక్తమును అప్పగించి నేను పాపము చేసినని అప్పుడు ఒప్పుకున్నాడు, కానీ ముందు తెలియదా? అయితే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారబోసిపోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు. మనలో కూడా చాలామంది ఇస్కరియోతులు ఉన్నారు. ప్రభువుని మనం అప్పగించే వారిగా ఉన్నామా, లేదా ప్రభువుని మహింపరిచే వారిగా ఉండాలని మనము ఆలోచన చేసుకోవాలి. ఏదన్నా ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా, నన్ను చూస్తున్నాడని మనము దేవుని శోధించే వారిగా ఉంటాం. అలాగా ఉండకూడదు. అందుకే మనము ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయం 17వ వచనంలో మన పాపమును బట్టి, మన అతిక్రమమును బట్టి ఆయన చాటుగా ఏడుస్తున్నాడు, ఆయన విలపోస్తున్నాడని వాక్యం ఉన్నది. అంటే ప్రభువుని ఎరిగిన బిడ్డలముగా మనము చేసే పాపమును బట్టి ఆయన ఏడుస్తున్నాడు, విలపోస్తున్నాడు. ఎందుకంటే ఈ నా సహోదరుడు కొరకు నా రక్తం ఇచ్చి నేను కొన్నాను, సంఘంలో చేర్చాను, ఆయన నా కుమారుడుగా స్వీకరించాను, ఇంకా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేదు, ఒక్క ఫలం కూడా ఫలించలేదని ప్రభు మన గురించి, నీ గురించి, నా గురించి ఆయన విలపించేవాడిగా ఉన్నాడు. మనము ఇస్కరియోతు వలె ఉండకూడదు. ఎందుకంటే దేవుని మహిమా స్వరూపి అయి ఉన్న క్రీస్తు సువార్త ప్రకాశము మనకు అందింది. మన మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఆయన దేవాలయములో మనం చేర్చబడ్డాం. ఈ లోకం నుంచి వేరయ్యాం. మనకి ఇంకా లోకంతో సంబంధం లేదు. లోక మర్యాద, లోక నటన, లోక ఐశ్వర్యము లోకంలో ఉన్నవి అవేవి మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఆ ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట నిలబడాలంటే ఈ లోకం నుంచి మనం వేరైన వారముగా ఉండాలి. అందుకే మనము దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తున్న వాక్యం చదువుకున్నాం. కాబట్టి అలాంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడు మనము ప్రభు బిడ్డలుగా మనం ఘనపరచబడతాం. అలా కాకుండా ఇస్కరియోతు వలె ఉంటే మనము నశించిపోతాం. అలాగే మనము ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము
39వ వచనం మనం చూసినట్లయితే, వేలాడదీయబడిన నైరస్థుతుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదనము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా చెప్పుచున్నానన్ను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువుతో కూడా సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ వచ్చేసి దేవుణ్ణి దూషించి, నువ్వు దేవుడువు కదా, దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించని దేవుణ్ణి దూషించాడు. మరి ఒక దొంగ అయితే ఆ దొంగను గద్దించి, నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, నువ్వు ఎలాగా దేవుణ్ణి దూషిస్తావని చెప్పి దేవుణ్ణి మహింపరిచాడు. చూశాడు దేవునితో సిలువ వేయబడినవాడు ఆయన మహిమను, ప్రభావమును, ఆయన రాజ్యమును, ఆయన తేజస్సును ఆయన చూశాడు. మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఆయనకి దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది. ఇలాగా ప్రభువుని సిలువ వేశారే, మేమంటే దౌర్భాగ్యులము, దొంగలమే, దోపిడీదారులమే, మమ్మల్ని వేశాడు సిలువ, కానీ ప్రభువుని మాతో కూడా సమానంగా సిలువ వేశారని హృదయములో నొచ్చుకొని ఆయన దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది. అందుకే యేసుని చూసి అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత ఆదరింపబడ్డాడు, ఎంత ఆధిక్యం పొందాడు ఆ దొంగ. దేవుణ్ణి, ఆ సిలువ వేయబడిన క్రీస్తును చూశాడు, ఆ సిలువకు అర్థము తెలుసుకున్నాడు. ఆయన అంత బాధింపబడి కూడా, అంత శిక్ష విధింపబట్టు కూడా, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరు క్షమించమని ఆ తండ్రికి వేడుకోవటము. అలాగే అమ్మలారా, మీరు నా కోసం వేడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం వేడవండి అని ఆ యెరూషలేము కుమార్తెలను వేదార్చడము. అలాగే ఆయనతో సహవాసం ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు గడిపిన ఈ క్షణాలన్నీ ఆ దొంగ జ్ఞాపకం చేసుకొని, ఈయన నిజముగా దేవుని కుమారుడని గ్రహించి రెండవ దొంగను గద్దించి ఆయన యేసుని వేడుకుంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు ఎమ్మటనే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఇంకా ప్రభు ఏమి వాయిదా వేయలే, ఎమ్మటే జవాబు వచ్చింది. ఎంత ఆశ్చర్యము! ఆ సిలువలో మరణించవలసిన దొంగ దేవుని రాజ్యములో దేవునితో సదాకాలము జీవించే గొప్ప భాగ్యం పొందుకున్నాడంటే, ఆయన చేసిన దౌర్భాగ్యమైన స్థితిని, దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది, రక్షణార్థమైన మారు మనసును పొందాడు, ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ఎంత ఆ ఇస్కరియో యోధాకి ఈ దొంగకి ఎంత తేడా ఉందో గమనిద్దాం. పాత రోత జీవితాన్ని కలిగి ఉన్నాడు దొంగ, కానీ ఈ ఇస్కరియోతు ఎంతో ఆధిక్యము పొందాడు, అతిశయపడుతూ ప్రభు సన్నిధిలో ఉన్నాడు, కానీ చివరికి వచ్చేలేకి ముగింపు బాగులేదు. అందుకే ప్రసంగి గ్రంథం మనం చూస్తాం, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కానీ ఇస్కరియోతు కార్యము ఆరంభించాడు, మంచిగా ఉన్నది, కానీ ముగింపు బాగులేదు. కానీ దొంగ కార్యము మంచిగా లేదు, ముగింపు మంచిగా ఉన్నది. చూడు ఎంత తేడా ఉన్నదో. దైవజన్మ మనము కూడా మన జీవితాన్ని, మనము ప్రభువు ఇచ్చాడు మనకు జీవితాన్ని, మళ్ళీ ఆయన చేతుల్లో మన జీవితం పెట్టగలిగితే మనము ఎంతో ధన్యులము. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో రావాలి. ఎంతసేపటికి ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కోరుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడో, నీ కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృత్యుంజయుడిగా లేచిన దేవుడు నిన్ను ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగా నువ్వు ఉండగలుగుతున్నావా? వాక్యమును ధ్యానిస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? ప్రభువు కొరకు నువ్వేమి చేసావో అది రేపు నీకు లెక్కలో తీసుకుంటాడు. అలాగా నీకు దుఃఖం రావాలి, కానీ ఈ లోక సంబంధమైన దుఃఖము నీకు నష్టము కలుగు చేస్తుందని మనము వాక్యం చదువుకున్నాం.
అలాగే మనం చూసినట్లయితే లూకా సువార్త అనే ఇంకొక భక్తుడు మనకు కనపడుతూ ఉంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 'పేతురు గారు మారు మనసు ఉండి చూడండి. 21 61-62 అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 61-62 వచనాలు మనం చూసుకుందాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసిన కనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఇక్కడ మనం అపోస్తుడైన పేతురు గారిని మనం చూస్తాం. ప్రభుతో ప్రధాన శిష్యుడిగా ఉన్నాడు. అలాగే తన ప్రియమైన శిష్యుడు యోహాను, యాకోబు, పేతురు ఎక్కడికి వెళ్ళినా వారు ఎమ్మటే ఉంటారు. అలాంటి పేతురుని ప్రభు కోరుకున్నాడు. అన్ని జనాలకేమో సువార్త ప్రకటించడానికి అపోస్తుడైన పౌలును కోరుకున్నాడు. యూదులకు సువార్త ప్రకటించడానికి పేతురును కోరుకున్నాడు ప్రభు. అయితే పేతురు ప్రభు సన్నిధిలో ఉంటూ ఇంకా మారు మనసు రాలేదు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలా. అయితే ఎంతో దుడుకు స్వభావం కలిగిన పేతుర్ని ప్రభు తనకు ఇష్టమైన సాధనముగా చేసుకోవాలని ప్రభువుని పేతుర్ని పరీక్షిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే ఆ ముందు వచనాల్లో కూడా నేను నా కొరకు వారు బంట్రోతులు వస్తారు, నేను అప్పగించబడతాను ఉన్నప్పుడు మీరు అందరూ చెదిరిపోతారని వారితో చెబుతూ ఉంటే అప్పగించబడిపోయి ముందు ఆ రాత్రి ఇప్పుడు పేతురు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళను, నీతో మరణమును పొందటానికి కూడా నేను సిద్ధమంటే నువ్వు నన్ను ఈ రాత్రి ముమ్మారు ఎరుగువని అబద్ధం చెబుతాడమని ప్రభు అంటాడు. అయితే ప్రభు చెప్పినట్టే అలాగే జరిగిద్ది. అలాగే ఎప్పుడైతే ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత అప్పుడు ప్రభు ఆ పేతురు వైపు తిరిగి చూసినప్పుడు అప్పుడు మారు మనసు వచ్చింది పేతురికి. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసిన గనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభుతో తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ దుఃఖం రావాలి ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదు అంటే నేను అలాగా అనను, నీతో మరణము పొందటానికి కూడా నేను సిద్ధమని చెప్పాడు. అలాంటి వాడు కొంచెము శ్రమ వచ్చేలేకి ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. వాళ్ళు ఆ చిన్నది అలాగే ఆ బంట్రోతు నువ్వే ఆ ప్రభువుతో కూడా నువ్వు ఉండటం మేము చూశాము అని వారు గట్టిగా చెప్పినప్పటికీ ఎవరో నాకు తెలియదు, ఆ ప్రభు క్రీస్తు ఎవరో, యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పాడు. అయితే ఎప్పుడైతే దేవుడు చూశాడో ఆ చూపులో పేతురికి పశ్చాత్తాపం వచ్చింది. ఇక్కడ మనం పేతురు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన చదువు లేని పామరుడు, ఆయన చేపల పట్టుకునే జాలరి. అయితే దేవుడు పిలిచాడు, వచ్చాడు, ప్రభువుతో 3.5 సంవత్సరం పరిచర్యలో ఉన్నాడు. అయితే పరిచర్యలో కొనసాగుతూ ఉంటే దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటాయి కదా. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు. అయితే పేతురును తన ప్రధానంగా ఆయన సువార్త పరిచర్యకు ఆయన వాడుకోవాలని, యూదులకు వాక్యము ప్రకటించాలని ఆలోచన కలిగి పేతురుని ఆయన సారూప్యంలోకి మారుటకు పేతురికి కృప అనుగ్రహించాడు. అందుకే పేతురుతో మాట్లాడుతూ
పేతురు పేతురు, సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లిస్తున్నది, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండటానికి నేను కొరకు ప్రభువుని వేడుకుంటున్నాను అంటాడు. మనం లోకాసు వార్త అదే అధ్యాయం మనం చూసినట్లయితే. అలాగే పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను కాయి. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లలను కాయి. పేతురు నువ్వు ప్రేమిస్తున్నావా? నా మందన కాయి అంటాడు యోహాను సువార్తలో మనం చూసినట్లయితే. అయితే ముమ్మారు ప్రభువు అడిగినందుకు వ్యసనపడి సమస్తమును ఎరిగిన దేవుడు గనుక నీకే తెలుసు అంటాడు. అంటే పేతురులో ఇంకా మారు మనస్సు కలగల. ప్రభువుతో పరిచర్యలో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు ఆయనతో పరిచర్యలో ఉన్నాడు, కానీ ఇంకా దైవ చిత్తానమైన సుఖము రాలా. అయితే ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభు ఎప్పుడైతే శోధించాడో, ప్రభు ఎప్పుడైతే ఆయన్ని సువర్ణమలే చేశాడో అప్పుడు మారు మనసు వచ్చింది. అప్పుడు సాగిలపడు. అదే పేతురు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ధైర్యముగా నిలబడి ఆ వాక్యము ప్రకటించి, ఆ వాక్యం ద్వారా వారు వాక్యము ద్వారా గుచ్చబడి 3,000 మంది సంఘములో చేర్చబడారు. అక్కడ ఏ దేవుని సన్నిధిలో ఆయన ఏ పట్టణంలో అయితే ఆయన సిలువ వేశారో, ఆయన అందరూ చెదిరిపోయారో, మళ్ళీ ఈ ప్రభు మళ్ళీ పునరుద్ధానమైన తర్వాత 40 రోజులు వారందరికీ కనపడి ప్రభువును వారి చేత పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన తర్వాత అదే పేతురు ముష్కరులు అని గట్టిగా నిలబడి వాక్యము ప్రకటించారు. మీరు సిలువ వేయబడిన ఈ క్రీస్తునే మళ్ళీ దేవుడు లేపాడు. మరణము బంధించుట అసాధ్యము గనుక దేవుడు ఆయన లేపాడు, దానికి మేమే సాక్షులమని గట్టిగా ఆ ఆదిమ సంఘముకి పునాదిగా ఉండి యాకోబు, యోహాను అలాగే ఈ పేతురు ఆ సంఘాన్ని కట్టి సువార్త పరిచర్యలో ముందుకు సాగిపోయారు. అలాగా ఆయన ప్రభువుకి ఎంతో పరిచర్య చేశాడు. అలాగే సపీరా మనం చూస్తాం, మననీయాలను కూడా గద్దించాడు. ఆనాడు ఈ పేతురు ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త ప్రకటిస్తే రోగులు స్వస్థపడుతున్నారు. అలాగే అనేక మంది అద్భుతాలు చేస్తుంటే వారు నీడ తగిలినా కూడా, లేకపోతే వారు కర్చీపులు తగిలిన స్వస్థత వస్తుందని అనేక మంది ఆ వీధుల్లో రోగులను తీసుకొచ్చినట్టుగా మనం అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అలాగా ఎట్లాగా వచ్చిందంటే దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన పరిచర్యలో ఎంతోమంది ఆయనకి రక్షణలోకి తెచ్చాడు. 2 పత్రికలు రాశాడు, పేతురు మొదటి పత్రిక, అలాగే పేతురు 2వ పత్రిక భక్త కోటికి. అలాంటి పేతురు ఆర్మేనియా దేశంలో దేవునికి హతసాక్షిగా మిగిలిపోయాడు. ఆయన సిలువ వేయాలంటే ఆయన అయ్యలారా, నేను యేసు ప్రభుతో సమానుణ్ణి కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమని వాళ్ళకి తెలియజేశాడు. అలాగా సిలువ వేయబడి చనిపోయాడు. ఎందుకంటే దేవుని ఎవరో తెలుసుకున్నాడు, దేవుని మహిమ ప్రభావం ఏంటో తెలుసుకున్నాడు, ఆయన జీవితం ఏంటో తెలుసుకున్నాడు. అందుకే మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అదే మనకిప్పుడు కావాల్సింది. మన జీవితం ప్రభువుకి ఎలాగా ఉన్నది? నువ్వు వాక్యం చదివి ఎన్నాళ్ళు అవుతుంది? ప్రార్థన చేసి ఎన్నాళ్ళు అవుతుంది? కాలము గడిచిపోతూ ఉన్నది. ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. ప్రభు సారూప్యంలోకి నువ్వు మారావా? ఆయన మనస్సును నువ్వు ఎరిగావా? ఇంకా లోకాశల వైపు కొట్టుకొని పోతున్నావా? దేవుడు కృపగల దేవుళ్ళే, దయగల దేవుళ్ళే, ఇంకా క్షమిస్తాళ్ళని ఇంకా పాపముల మీద పాపములు చేస్తున్నావా? మేలైనది చేయనరిగి అలాగా చేయకపోతే పాపమని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మరి విశ్వాసము ఉన్నది మంచిదే, కానీ క్రియలు లేని విశ్వాసము మృతమని మనము యాకోబు పత్రికలో మనం చూస్తాం. మరి నీ క్రియలు ఏయి? మనము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం మనం చూసినట్లయితే కీర్తనలు 40లో నేను మౌనముగా ఉండనని కీర్తనాకారుడైన దావీదు సువార్త ప్రకటించేవాడిగా ఉన్నాడు. మరి నీవు రక్షణ పొందావు, మంచిదే, దేవుని కృప పొందుకున్నావు. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? నీ సాక్ష్యము ప్రకటిస్తున్నావా? సోదరి, ఇంట్లో అయితే ఎంతో గంభీరంగా మాట్లాడతావు, ఎంతో పెద్దగా మాట్లాడతావు. ఇక్కడ వచ్చి ప్రార్థన చేయమంటే నాకు రాదు అంటావు. దేవుడు నిన్ను అలాగా కోరుకోవట్లా.
నువ్వు ఎక్కడ నిలబడైనా వాక్యం చెప్పగలగాలి. ఆయన కుమార్తెగా నువ్వు ఉన్నందుకు, ఆయన కుమారుడుగా నువ్వు ఉన్నప్పుడు నీ సాక్ష్యము ప్రకటిస్తున్నావా? అనేకులను నువ్వు ప్రభావితం చేసావా? నీ జీవితము దేవునికి ఆమోగ్యమైన ఉన్నదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏదో ప్రభువుని నమ్ముకున్నాం, వస్తున్నాం, పోతున్నామంటే అది ఫలము లేని చెట్టు వలె ఉంటే ప్రభు వచ్చి ఒక్క ఫలము కూడా లేదు ఫలించకపోతే ఆయన నిరాశగా ఉంటాడు. ఆ తోటమాలి వేడుకోకపోతే ఆ నరికి అగ్నితో కాల్చివేస్తాడు. అలాగా నరికి వేయబడి అగ్నిలో కాల్చబడే వారుగా ఉందామా? లేకపోతే దేవుని కొరకు ఫలాలు ఫలించే వారిగా ఉందామా? మనము రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతున్నది? ఒక్క ఆత్మనన్నా దేవుని సన్నిధికి నడిపించామా? ఒకరికన్నా సువార్త చెప్పామా? ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రభు మనల్ని ఆయన సారూప్యంలోకి మారటానికి, ఆయన కృప పొందుకోవటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేగాని మనము ఇంకా ప్రభువుని ఎరక్కముందు ఎరిగిన తర్వాత అలాగా ఉంటే మన జీవితానికి సార్థకత ఉండదు. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసి ఉన్నది. అప్పుడు నిలబడినప్పుడు నీ కొరకు ప్రభు ఏ బహుమతి ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ బహుమానం కొరకు మరి పౌలు గారు అంటాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోతుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకే కాదు, దేవుణ్ణి విశ్వాసముతో వెంబడించువారు, అపేక్షించు వారికి కూడా బహుమానం ఉన్నది అంటాడు. మరి ఆ బహుమానం కొరకు నువ్వు ఆశపడుతున్నావా? ఆ బహుమానం పొందాలని నువ్వు పరిగెత్తున్నావా? అలాగా ఉండాలని వాక్యము హెచ్చరింపబడుతూ ఉండగా మనం అలాగా ఉందాం. దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. అలాగా ప్రకటించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అంతేకాను నా ఒక్కడి కొరకు నేను రక్షణ పొందేలి అంటే అది ప్రభువుకి ఇష్టకరమైన జీవితం కాదు. నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, రక్త సంబంధులు, ఇంకా ఎవరున్నారు వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేసేవారిగా, దేవుడిచ్చిన కృపావరంను బట్టి నీ సాక్ష్యమును ప్రకటించేవారేంగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, నీ రక్షణ పొందుకున్న నేను మౌనముగా ఉండను. కీర్తన 40లో అంటాడు. అలాగే సమరయ స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె చక్కగా ఆమె సువార్త ప్రకటించింది, సాక్ష్యం ఇచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన క్రీస్తు కాడా? ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యం ద్వారా ఆ సుకారాను గ్రామం అంతా దేవుని సన్నిధికి వచ్చింది. వారు అంటున్నారు, అమ్మా నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి కాక మేము మా అంతటా మేము ఈయన్ని పరిశీలించి మేము రక్షణ పొందామంటారు. మనము మార్గమును చూపించేవారేముగా ఉండాలి. ఎందుకంటే నేనే మార్గమును, జీవమును, సత్యమైన దేవుడు మనం తెలుసుకున్నాం. ఆయన మహిమను, ప్రభావమును మనం పొందగలిగాం. మన మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఇంకా మనము అనేకుల మనోనేత్రములు వెలిగించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా, సువార్త ప్రకటించేవారంగా, సాక్ష్యం ప్రకటించేవారంగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు సంఘాలు కట్టుబడతాయి, కుటుంబాలు కట్టుబడతాయి, దేవుని రాజ్య విస్తరణ జరుగుతుంది. అలాగా ఉంటే దేవునికి మహిమ మనకు వచ్చేసి ఎంతో ఆనందం ఉంటుంది. ఎందుకంటే పేతురు అంటాడు, చెప్పనా సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఈ ఆనందము పరిపూర్ణము కావాలంటే మనము అనేకులను దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. దేవుడి ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనం.